హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు పట్టాలు కలిగిన రైతులకు ఈ రైతు భరోసా నిధులు అనేవి ప్రభుత్వం జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. మరే ఈరోజు ఎన్ని ఎకరాలకి నిధులని జమ చేసింది, 23, 24 తారీఖులలో ఎవరెవరికి నిధులు ఏ జిల్లాలలో మొదట ప్రాధాన్యతతో జమ చేయబోతుంది అనే సమాచారాలు చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామందికి కూడా ఒక డౌట్ ఉంది, అసలు 10 ఎకరాల పట్టా కలిగి ఉంటే రైతు భరోసా వస్తుందా రాదా అనేది. మీకు ఈ వీడియోలో విత్ ప్రూఫ్స్తో సహా సమాచారాన్ని అయితే అందించబోతున్నాను. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో వీక్షిస్తున్నారనే సమాచారాన్ని కూడా తెలియజేయండి. ఉదాహరణకు నల్గొండ నుండి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి NLG అని చెప్పి కామెంట్ చేయండి. అలా మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఏ ప్రాంతం నుంచి వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించి తెలియజేయండి. ఏ జిల్లా నుండి ఎక్కువ మంది కామెంట్ చేస్తారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది బిగ్ అప్డేట్ అనమాట. మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమని ఇచ్చారు, రైతులకు శుభవార్త, 4 ఎకరాల పైబడిన వారికి రైతు భరోసా నిధులు ఎప్పుడు అంటే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లోతుగా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మొత్తానికి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి చెల్లింపులపై స్పష్టత ఇవ్వనున్నారు అని చూడొచ్చు. అయితే ఎప్పుడు ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందంటే జూన్ నెలలో రబీ సీజన్ చెల్లింపులు పూర్తి చేసి, అంటే 2024 యాసంగి సీజన్కి సంబంధించిన నిధులను జూన్ మాసం కల్లా పూర్తి చేసి జూలైలో ఈ వానాకాలం పంటలకు సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈ సందర్భంగా మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు పూర్తిస్థాయి సమాచారం తెలియజేస్తాను. తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. రబీ సీజన్కు సంబంధించి 4 ఎకరాల నుండి 10 ఎకరాల భూమి కలిగిన వారికి మే నెలలో రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. అవసరమైన నిధుల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి చెల్లింపులపై స్పష్టతను ఇవ్వనున్నారు అనే అంశంపై మీరు చాలా స్పష్టంగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి రైతు భరోసా ఇచ్చారు. మళ్ళీ మార్చి నెలలో 4 లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్లో ఎలాంటి నిధుల బదిలీ ప్రక్రియ అనేది జరగలేదు. అయితే ఇప్పుడు మే నెలలో ప్రభుత్వం మిగిలిన రైతులు దాదాపుగా 13 లక్షల మంది, అంటే 4 ఎకరాల లోపు వాళ్ళు, అంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే కొంతమంది 3 నుండి 4 మధ్యలో కూడా జమ కాని వాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. 4 నుండి పైకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ మే, జూన్ నెలల్లో ఈ నిధులను పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా మీరు ఇక్కడ పరిశీలన అయితే చేసుకోవచ్చు. ఇక ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. జూలై నుంచి ఖరీఫ్ సీజన్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈ అంతటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి సమీక్షా సమావేశం అనేది కూడా త్వరలో నిర్వహించబోతున్నట్లుగా కూడా ఒక స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఈ మే నెలలో మళ్ళీ మరోసారి చెల్లింపులకి శ్రీకారం చుట్టనుంది అనేది అయితే ప్రాధాన్యంగా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇవైతే కొన్ని అప్డేట్స్ చూపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో ఇన్ఫామ్ చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ధన్యవాదాలు.